మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఇవాళ చూసాము తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగిన విధానము, వచ్చిన ఫలితాలు. తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే మేము చాలా ఆశపడ్డాము. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ కూడా ఒక వాటా ఉంటుంది, తెలంగాణకు కూడా ఒక స్థానం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నాము. అలా అనుకునే ఏపీ ఫిలిం ఛాంబర్గా ఉన్నప్పుడు మేము ఎన్నికలు వద్దనుకున్నాము. వాళ్ళు తెలుగు ఫిలిం ఛాంబర్గా మార్చిన తర్వాత ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేశాం. అంటే నైతికంగా, సామాజికంగా కూడా కలిసిపోదామనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మేమంతా కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్లో పోటీకి సంకల్పించినాము, పోటీ చేశాము. అయితే ముందు వాళ్ళని అడిగాము కూడా. వాళ్ళు ఏమనుకున్నామంటే, ఈ ప్యానల్లో కలిసి పనిచేద్దాం మనము, మీరు మాటలు చెప్పడం కాదు, మీ ఉద్దేశంతో ముందుకు రండి అన్నప్పుడు వాళ్ళు ఒక్క స్థానం కూడా మేము ఇవ్వము, మీ చావు మీరు రావండి, మీరేం చేస్తారో చేసుకోండి, మీరు గెలిచి చూద్దాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. చాలా రకంగా మాయోపాయాలు జరిగినాయి, చాలా రకమైన అక్రమాలు జరిగినాయి. ఆఖరి కేసీఆర్ గారు వచ్చినా కూడా మీరు గెలవరు అనే ప్రచారం కూడా చేశారు. ఒక 2 వర్గాలుగా విభజన తీసుకొచ్చారు. ఒక రకంగా మనమేమో మంచి ఉద్దేశంతో కలుపుకుపోదాం అనుకుంటే, కలిసే ఉద్దేశం లేకుండా వాళ్ళు విడదీసే విధంగా ఓటర్లని భయభ్రాంతులు చేయడము, ఓటర్లని ప్రలోభ పెట్టడము, తర్వాత వర్గాలుగా చీల్చడము, ఇలాంటి రకరకాల కారణాలు చూపించి చాలా అన్యాయమైన ఫలితాలు వచ్చే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఇవాళ గెలిచిన ఆంధ్ర ప్రాంతం సభ్యుడికి, ఓడిన తెలంగాణ ప్రాంతం సభ్యుడికి ఉన్న ఓట్ల మధ్యలో తేడా కేవలం 20 ఓట్లే. 20 ఓట్లు వచ్చి ఉంటే మనం గెలిచేవాళ్ళం. 20 ఓట్లు ఎక్కడ పోయినా, ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే చాలామందికి మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయండి. చాలామంది ఒక 20 కార్డ్స్ 20 ఓట్లు, 16 కార్డ్స్ 16, 12 ఇట్లా ఒక గంపగుత్తగా ఓట్లు దగ్గర పెట్టుకొని తప్పనిసరిగా వీళ్ళు ఓడించాలి, వీళ్ళు రాకూడని ఉద్దేశంతోనే చాలా రకాలుగా, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు ఘన విజయం అని చాటుకుంటారు. ఘన విజయం కాదు, అది ఘోరమైన అవమానం అది వాళ్ళకి కూడా. అయితే ఇవాళ మన మధ్య ఇంకొక విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ సాంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జిబిటర్ నుంచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిబిటర్ కావాల్సింది, అధ్యక్షుడు కావాల్సింది. సో అలాంటి అర్హత, యోగ్యత ఉన్న ఒక వ్యక్తి, చాలా సీనియర్ మురళీమోహన్ రావు గారు ఆ పదవికి రావాల్సింది. ఆయన అడుగుడునా అడ్డుకొని అన్ని చోట్ల కూడా అక్రమాలు చేసి ఆయన్ని ఓడించేట్టుగా చేసి ఆఖరికి ఆ స్థానాన్ని సురేష్ బాబు కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు రావాల్సిన ఒక అధ్యక్ష పదవిని, తెలంగాణ ఎగ్జిబిటర్కి రావాల్సిన ఒక అధ్యక్ష పదవిని ఆయన చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయానికి సంబంధించి ఇంకా ఎలాబొరేట్గా మురళీమోహన్ రావు గారు ఇక్కడే ఉన్నారు, వారి స్వయంగా మనకు చెప్తారు. సార్, మురళీమోహన్ రావు గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్గా చాలా సీనియర్. ఆయన ఈ సంవత్సరం తెలుగు ఫిలిం ఛాంబర్కి అధ్యక్ష పదవికి సాంప్రదాయం ప్రకారం తెలంగాణ ఎగ్జిబిటర్గా వారు అధ్యక్షుడు కావాల్సింది, వారు కాకుండా అడ్డుపడ్డారు. ఇది శ్రీధర్ గారి అభిప్రాయము. యాక్చువల్గా 92 నుంచి తెలంగాణకు ఎగ్జిబిటర్కు పదవి ఇవ్వలేదు. నేను నాకేమని అడిగింది కాదు. మా తెలంగాణకు ఎప్పటికీ 4 ఎగ్జిబిటర్లు ఉంటారు రిప్రజెంటేషన్. ఆ 4ని మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదనే మేము కోరాం. అయితే ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ ద మేజర్ ఇష్యూ. ఏది ప్రెసిడెంట్ సురేష్ బాబుడు, మురళీమోహన్ రాజుడు అనేది నైతికంగా యాక్చువల్గా ఓ ప్రొసీజర్ ప్రకారము, ఓ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఛాంబర్ను నడిపిస్తారని అనుకున్నాం, తెలుగు ఫిలిం ఛాంబర్ అన్న. కానీ ఆడ వ్యక్తిగతంగా లబ్ధి కోసము, కొంతమంది స్వార్థం కోసం ఆ ఫిలిం ఛాంబర్ను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడిపించే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ వేరే విధంగా ఏమి లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న సోదరులందరూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమంటే, నేనే గవర్నమెంట్కు మనము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు మాకు ఏం చేస్తలేరు అనేది అనడం సరైంది కాదు. మనం ఇన్వాల్వ్ అయ్యి ఓడడం గెలవడం ఇట్ ఈస్ ఎ సెకండరీ థింగ్. వీ పార్టిసిపేటెడ్. అక్కడ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జరిగే పరివాసనము, రిజల్ట్ అనేటిదన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మొత్తము వేరే అన్ని కార్పొరేషన్లు కానీ ఏ విధంగానైతే డివిజన్ ఉందో అదేవిధంగా 42-58 బేసిస్ మీద తెలంగాణ ఫిలిం ఛాంబర్ అది అని ఒకటి, ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఒకటి మళ్ళీ డివైడ్ చేసేసి తెలంగాణ మెంబర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్లో ప్రజెంట్ మెంబర్లు తెలుగు ఫిలిం ఛాంబర్ అని ఇప్పుడు ఏదైతే అంటున్నారో దానిలో ఉన్న తెలంగాణ మెంబర్లకు తెలంగాణ ఛాంబర్, ఆంధ్ర మెంబర్లకు ఆంధ్ర ఛాంబర్ అనేది చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ఎగ్జిబిటర్కు
ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్కు ఈ తెలంగాణలో ఏం పని లేదు. వాళ్ళు ఇక్కడ ఛాంబర్ పెట్టుకున్నా ఆ గవర్నమెంట్ దగ్గరికి పోవాల్సిందే, ఆ గవర్నమెంట్లో పని చేయవలసింది. తెలంగాణ ఎగ్జిబిటర్కు అంటే నిన్న ఎలక్షన్ పార్టిసిపేట్ చేసిన తెలంగాణ ఎగ్జిబిటర్ యాజ్ ఎగ్జిబిటర్గా నాకు అక్కడ ఏం పనేం లేదు దాన్ని. ఎందుకంటే వాళ్ళు మాకు రిప్రజెంట్ చేసేది లేదు, వాళ్ళు చేసేది లేదు. మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది, దాని ద్వారానే మేము పోతాం. కానీ వాళ్ళు అదంతా లేకుండా ఒక ప్రొడ్యూసర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ ఛాంబర్ అనేది ఉంచుకొని దాన్ని లబ్ధి పొందేందుకు కొరకు చేసే ప్రయత్నమే తప్పితే ఇది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ల కొరకు చేసింది కాదు, ఏం కాదు ఆ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది కామర్స్. ఇవాళ కూడా ఆ తెలంగాణ ఫిలిం ఛాంబర్, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో దాన్ని డివిజన్ చేసి ఎవరిది వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ కానీ మెంబర్లు కానీ యాజ్ పర్ ది రూల్స్ ప్రకారం జరగలేదు. స్క్రూటనీ తర్వాత ప్రతి దగ్గర ఇట్ ఈస్ వైలేషన్. ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆమె ఏది చెప్తే అదే, కొంతమంది చెప్పు చేతుల్లోనే ఆమె ఉండి అది చేశారు. దానికి కావాల్సిన కరెస్పాండెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీ విల్ గో టు కోర్టు అనేది అంటారు, కోర్టుకు పోతే ఏడాది లోపల రిజల్ట్ రాదు. మారల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళ నామినేషన్ పేపర్లు ఒక కమిటీ ద్వారా పరిశీలించి నిజంగానే మేము కరెక్ట్గా గెలిచామనుకుంటే మేము చాలా సంతోషిస్తాం. కోర్టుకు పోయి దీన్ని ఇష్యూను ఏంటంటే ప్రొలాంగ్ చేసుడు లీగల్ ఆస్పెక్ట్ అనేది కాదు, మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళ మీద ఉంది. ఏది మేము కరెక్ట్ సవ్యంగానే ఎలక్ట్ అయినాం, వీళ్ళు కాలేదు అనేది ఒక హైకోర్టు జడ్జి అట్లాంటి ఆయన పెద్ద వ్యక్తిని రిటైర్ చేయడం ఒకసారి కూకుండా పెట్టి ఆ మొత్తం స్క్రూటనీ చేయమనండి. ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ కానీ ఇంకా ఎంతమంది సభ్యులు కరెక్ట్గా ఎలక్ట్ అయినరో అది కూడా వెరిఫై చేసినప్పుడు అప్పుడు వీ విల్ యాక్సెప్ట్. రైట్ రైట్ ఇవ్వండి. దానిలో అక్కడ కాదు, వీఆర్ మెంబర్స్ దేర్. ఏంటంటే ఏపీ మీకు దీనిలో ఒకటి, మీరు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కానంత వరకు హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సే మంగట్ లైమ్ లైట్ ఉంది. ఎప్పుడైతే 82లో ఎన్టీ రామారావు గారు వచ్చారో పెత్తనం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, ఈ ఛాంబర్ తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆల్వేస్ దే ఆర్ ట్రై టు మెర్జ్. దీనిలో మెర్జ్ చేయమంటే మేము మా సపరేట్ ఐడెంటిటీ కాపాడుకుంటూ వచ్చాము. 2009 చిదంబరం గారు ఎప్పుడైతే స్టేట్ అనౌన్స్ చేశాడో, కేసీఆర్ గారు నిరాహార దీక్ష పూనిన్నాడు, అనౌన్స్ చేయంగానే దెన్ వి ఫెల్ట్ ఏంటంటే మేమందరం ఆలోచించి చేసుకునేది ఏంటంటే తెలంగాణ స్టేట్ రాబోతున్నప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మార్చుకుంటే బాగుంటుంది అనే దానిలో మార్చుకున్నాం. మేము తెలంగాణ పోరాటంలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు దానిలో ప్రతి ఇష్యూలో వి సపోర్టెడ్ ఇట్ ఇన్ ద తెలంగాణ ఇష్యూ. ఇక్కడ ఏంటంటే ఈ సోదరులు కొంతమంది మా దగ్గర మెంబర్లు కాదు, ఇక్కడ మెంబర్లు ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ కొరకు నేను కూడా మెంబర్నే కాబట్టి వీళ్ళ కొరకు పోయాను. నిన్న ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది కూడా నాట్ యాజ్ ఏ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్స్ సెక్రటరీగా కాదు, యాజ్ ఏ ఇండివిజువల్. వీళ్ళకి ఏంటంటే ఒక మారల్గా వీళ్ళకి సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ దృష్టిలో కూడా మేము పోతే ఇది జరిగింది, దిస్ ఇస్ ద రిజల్ట్ అని నేను చెప్పగలుగుతా అనే దానిలోనే నేను వాళ్ళ బట్టి ఉన్నా. ఒకవేళ ప్రెసిడెంట్గా తెలంగాణ వ్యక్తి అయితే జరిగే మార్పులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు దానికి తెలంగాణ మార్పు ఏం లేదు. తెలంగాణ వ్యక్తి ఆడ అయినా చేసేది ఇదే. నేను అక్కడ ఆ సీట్ మీద నన్ను కూకుండా పెట్టినా వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి 40-58 రేషియోలో 2 ఇష్యూలు అంటే 2 స్టేట్లకు 2 సపరేట్ ఛాంబర్లు క్రియేట్ చేయమనేదే మా ధ్యేయం. ఎందుకంటే ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ అనేటానికి ఈ స్టేట్లోనికి ఈ స్టేట్ల పని, ఆ స్టేట్లో ఆ స్టేట్ల పని. అక్కడ నేనైనా అడిగితే రాలేదు కాదు అందరు కాదు. 1 మినిట్ ఇంకో కాదు దాన్ని చెప్పాను. తెలుగు ఫిలిం ఛాంబర్ అనేది పెట్టగానే బైలాలు ఏమి అమెండ్ చేశారు, తెలంగాణ వాళ్ళ కొరకు ఏమి ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మైనార్టీస్కు ఎస్సీ ఎస్టీలకు కోటా ఉంది. ఇప్పుడు
మన ట్రైబల్స్కు అంటే నేను అనేది 12% ఇస్తానని మన కేసీఆర్ గారు అంటుండ్రు. దానిలో ఏంది ఒక లంబాడ వాళ్ళకే ఇస్తానే దానిలో. ఇప్పుడు మైనార్టీస్కు ఇది ఉంది. మేము అక్కడ ఉంటే మాకు అట్లీస్ట్ మైనార్టీయో దానిలో కిందనన్నా మమ్మల్ని కన్సిడర్ చేయాలి కదా రిప్రజెంటేషన్. ఏంటంటే మీరు మా దగ్గర 4000 ఓట్లు ఉన్నాయి, మీ 1000 ఓట్లు ఉన్నాయి, మేము ఓట్లు వేసుకొని గెలుద్దామంటే మేము గెలిచేది విన్నట్టు లేదు కదా. మేము గెలవని తెలిసే మేము నిలబడ్డాము. ఈ ప్రైవేట్ బాడీ గవర్నమెంట్ అంటే మీరు అన్నట్టు అక్కడ డివిజన్స్ అవి ఉంటాయి. ఒక ప్రైవేట్ బాడీని మీరు ఎట్లా ఇది ఇది తెలంగాణ అందుకు ప్రైవేట్ బాడీ వన్ మినిట్ కాదు ఒకటి ఇది ప్రైవేట్ బాడీ అండి. ప్రైవేట్ బాడీలో తెలంగాణలో మేము ఉన్నాము. మీరు ఇక్కడ హైదరాబాద్లో కూకున్నారు, మేము పోయి విజయవాడలో లేము. మీరు కూకున్నారు. ఈ ఛాంబర్ పెట్టుకున్నప్పుడు అందరం కలిసి పెట్టుకున్నాం. మా స్టేక్ ఈజ్ దేర్. ఏది మీరు ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ ఛాంబర్ని తీసుకెళ్ళినందుకు గవర్నమెంట్ సపోర్ట్ తోటి మీరు ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కానీ స్టూడియోలకు కానీ రాయితీలు పొందారు. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దట్. వాట్ ఎవర్ ఆ ఛాంబర్ను డివైడ్ చేసి మా మెంబర్లకు మాది ఇవ్వండి, మీ మెంబర్లకు మీరు చేసుకోండి అని చెప్పాడు. సింపుల్, అది సహజమైన న్యాయం. ఎనీ క్వశ్చన్స్? ఇంకా మాస్టర్ మీరు మాట్లాడుతుంటే మీడియా మిత్రులకు నమస్కారం. నేను సంగిశెట్టి దసరా సీనియర్ ప్రొడ్యూసర్ 19. నేను తెలంగాణ ప్రొడ్యూసర్గా గర్వపడుతూ సేమ్ టైంలో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో గత 15 ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టి మొదటి నుండి ఫైట్ చేస్తున్న చంద్రవాడి శ్రీనివాసరావు, నేను, మా తోటి సోదరులందరూ కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాలకు అగ్నిస్ట్గా పోరాడడం తప్పితే తెలంగాణ ఆంధ్ర అనేది కలిసి ఉన్నప్పటి నుండి ఈ ఫైట్ జరుగుతుంది. ఇది ఇక్కడ మాకు నిన్న కూడా ఆ తెలుగు పరిరక్షణ సమితి కింద తెలంగాణ వాళ్ళు ఓట్లు వేయడమే కాకుండా కడుపు మన్న చిన్న నిర్మాతలందరూ మాకు ఓట్లు వేశారు. ఫస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఇష్యూ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఏది తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు దాని గురించి వీళ్ళు ఇంకా అక్కడ కలిసిమెలిసి ఎట్లా ఉండాలి అనే దానికి సరి అయిన పద్ధతి లేకుండా ఇంకా వాళ్ళ వ్యాపారాలు అక్కడ వాళ్ళ పట్టుదల అక్కడ బిగించడానికి కోసమే సురేష్ బాబు పర్టికులర్గా ఆయన వ్యాపారానికి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళని తీసుకుంటాడు. అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆయన ఉద్దేశం ఏంది, ఆయన వ్యాపారానికి అనుకూలంగా ఎవరు ఉంటే. ఈరోజు మాకు తెలంగాణ వాళ్ళు 3 ఉన్నారంటారు. దిల్ రాజు, మోహన్ వడపట్ల అండ్ రామకృష్ణ గౌడ్. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ కాబట్టి వాళ్ళని తీసుకున్నాడు. కానీ మేము తెలంగాణ వాళ్ళుగా మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుండి ఎన్నో రోజులు ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొంటూ మేము మాకు ఒక 3-4 పోస్టులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని అక్కడ అవాయిడ్ చేసిన తర్వాత ఎక్కడ దిక్కుతోని పరిస్థితుల్లో మేము చిన్న నిర్మాతలను తెలుగు పరిరక్షణ సమితిని అడ్డం పెట్టుకొని నిలబడితే ఈరోజు మేము విన్ అయినట్టే లెక్క. ఎందుకంటే మా ఫైట్ 3 ఏళ్ల క్రితం నుండి ఒకటే ఉంది. ఒక వ్యక్తి 19 ఓట్లు వేస్తున్నాడు. కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది 1 మెంబర్ 1 ఓట్ అని చెప్పిన తర్వాత కూడా దాన్ని తిరిగా రాసి దానికి ఇంకో అర్థాలు చెప్తూ అయినా వాళ్ళు అదే అంటే జడ్జిమెంట్ను కూడా కాదని చట్టాలను వాళ్ళు చుట్టాలుగా చేసుకొని చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి అంతకంటే ఇంకోటి లేదు నిదర్శనం. ఇదే తెలంగాణ ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీలో ఒక్క మనిషి 1 ఓటు కంపల్సరీ ఉండాలి, ఒక మనిషి 10 ఓట్లు వేయకూడదు. వ్యాపారం కోసం మీకు బ్యానర్లు సంస్థలకు ఇచ్చారు కానీ ఓటింగ్ కోసం కాదని చెప్పి బల్లగుద్ది అక్కడ అన్ని ఏర్పాట్లు ఒక మనిషికి 1 ఓటు అనే పద్ధతి చేశారు. మన రాజ్యాంగ ప్రకారం కూడా మన లా ప్రకారం కూడా ఒక మనిషికి 10 ఇండ్లున్నా 10 ఏమున్నా ఒకటే ఓటు హక్కు ఉంటుంది. కానీ 10 ఓట్లు వేసే 10 ఇండ్లు ఉంటే 10 ఓట్లు వేసే హక్కు లేదు. కానీ ఈ ఛాంబర్లో బహిరంగంగా మోసం జరుగుతుంది. ఇది చాలామంది నిర్మాతలకు కూడా తెలియదు. ఒక వ్యక్తి 20 ఓట్లు వేస్తున్న సంగతిని మా నిర్మాతలకే చాలామందికి తెలియదు. అంటే ఈరోజు మేము ఓడిపోయాము అనే దానికంటే కూడా గెలిచినామని చెప్తాము. ఎందుకంటే ఒక వై సురేందర్ రెడ్డి 19 ఓట్లు నిన్న నిలబడ్డ వ్యక్తి,
అతను ఒక్కడే 19 ఓట్లు. ఆ 19 ఓట్లు ఇక్కడ లేకుండా ఉంటే ఇక్కడ ఈ ప్యానెల్ మొత్తం గెలిచినట్టే. ఆయనకు ఒక్కరికి 19 ఓట్లు. అట్లా రామసత్యనారాయణకు రామసత్యనారాయణ 12 ఓట్లు. పేరు ఒక్కడే కానీ 12 వాళ్ళకి ఎన్ని ప్యానెళ్ళు ఉంటాయి. నిన్న నిలబడ్డ ఆ క్యాండిడేట్స్ ఆ ప్యానెల్లోనే మొత్తం 75 ఓట్ల దగ్గర వాళ్ళకే ఉన్నాయి. అట్లా మొత్తము 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. తెలుసు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆర్డర్ కూడా ఉంది సార్, చెప్తున్నా కదా. కోర్టు ఆర్డర్ ఉంది. ఆమె ఎందుకు మా సుజాత అనే ఎలక్షన్ ఆఫీసరు ఆమె వాళ్ళ గుప్పిట్లో మనిషి. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసింది. సురేష్ బాబు నామినేషన్కు అనర్హుడని చెప్పి అందరూ దాని మీద ఇచ్చేస్తే, ఎందుకంటే యాజ్ పర్ ఛాంబర్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరికి ఎవరు డ్యూలు ఉన్నా ఆ వ్యక్తికి వాల్యుయేషన్స్ అది దాని వాల్యుయేషన్స్ ఆ ఒక్క వ్యక్తి కోసము మిగతా వాళ్ళని అందరినీ కూడా బారాఖూన్ మాఫ్ అన్నట్టు ఆయనను నిలబెట్టుకోవడము, ఆయన నామినేషన్ పాస్ చేయడం కోసం మిగతాలో కూడా పాస్ చేసేసారు. అంటే ఎన్ని తప్పులు జరగాలో అన్ని తప్పులు చేస్తూ మేము చట్టాలు, మేము రూల్స్ రెగ్యులేషన్స్ అని నీతులు చెప్పడం తప్పితే ఇది జరగడం లేదు. ఇక్కడ నిజంగా కూడా మాకు తెలుగు చిత్ర పరిశ్రమ అనేది అక్కడ ఆంధ్రోళ్ళకి కానివ్వండి, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, ఈ చిత్ర పరిశ్రమ అందరికీ అవసరమైంది. ప్రేక్షకులు ఇద్దరికీ అవసరం. అక్కడ వాళ్ళకి ఎంత అవసరమో ఇక్కడ మాకు కూడా అంత అవసరం. అట్లాగే బతుకు తెరువు ఇద్దరికీ అవసరం. ఇది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి హక్కులు వాళ్ళకి ఇస్తూ ఎవరి పరిపాలన వాళ్ళు చేయించుకునే విధంగా వాళ్ళు ఆలోచించి ముందుకు రావాలి. ఇదే మేము వీళ్ళకు ఈ మోనపల్లిని ఎదుర్కోవడానికి మేము మినీ థియేటర్లని ప్లాన్ చేస్తే మేము రామోజీరావు గారిని కలిస్తే ఆయన ఫస్ట్ కూర్చొని సిట్టింగ్లో ఒకటే చెప్పారు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి, 2 రాష్ట్రాలు విడిగానే చేసుకోవాలని రామోజీరావు బల్లగుద్ది చెప్పాడు ఈ విషయం. ఎందుకంటే అది కలిసి పని చేయడం అని జరగదు. ఎవరి రాష్ట్రం వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి, అందరూ బాగుపడాలని చెప్పాడు. అట్లా ఇక్కడ ఉన్న చాలామంది ఆంధ్ర తెలంగాణ కాదు, ఒక రాజ్యాంగపరంగా వచ్చే హక్కులు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి అని ఒక పెద్ద మనసుతో ఆలోచించి మేము వాళ్ళందరినీ గౌరవిస్తున్నాం, వాళ్ళందరినీ చర్యదిస్తున్నాం. చంద్రబాబు శ్రీనివాసరావు కూడా మాకు తెలంగాణ ఆంధ్ర అనే మనసులో లేదు. ఇండస్ట్రీలో ఈ రకంగా అన్యాయం అయిపోతున్నాం, ఎదుర్కోవడానికే ఉన్నాం, కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు. దయచేసి ఇప్పటికి కూడా వాళ్ళు కళ్ళు తెరిచి ఇక ముందు మాకు రావాల్సిన పద్ధతి ప్రకారంగా మమ్మల్ని విడదీసి వాళ్ళు వ్యాపారం వాళ్ళు సవగా చేసుకుంటట్టు మా వ్యాపారం మేము సరిగ్గా చేసుకొని ఇద్దరం కలిసిమెలిసి బతకాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళ సైడ్ 3 ఉన్నారని చెప్పారు, అందులో దిల్రాజు పేరు చెప్పారు. ఈ సంగతి మీకు ఇప్పుడు కాదు, ఇంతకుముందే తెలుసు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్లో మిమ్మల్ని మెంబర్ చేయడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మిమ్మల్ని అందరినీ యునైటెడ్ చేసి ఏపీ ఫిలిం ఛాంబర్ దగ్గర మన షేర్ ఏంది, మన మెంబర్లది, వాళ్ళ స్టేకు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నా ఛాంబర్లో మెంబర్ కావాలంటే వాళ్ళ ఫీజు కట్టాలి. ఆ ఫీజు ఆల్రెడీ వీ పేడ్ టు ది ఏపీ ఫిలిం ఛాంబర్. ఆ అసెట్లో మా హక్కు ఉంది. అవన్నీ మాది సెటిల్ చేస్తే అన్ని యూనిట్లు అన్ని యూనియన్లు ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ మా దగ్గర సంయుక్తంగా కలిసే పనిచేస్తాం. ఇవాళ ఈ ఎలక్షన్లో కొట్లాడే వరకే మేము అందరూ యునైట్ అయ్యాము. లిటిల్ డిఫరెన్సెస్ ఆర్ విత్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దని ఒక చెప్పి ఇంకో దిక్కు ఉన్నాడు తప్పితే ఎవరేమి లేరు. వి విల్ జాయింట్లీ డిసైడెడ్. ఏది ఒకసారి మాది సపరేట్ అనేది అన్నాక మా వాళ్ళందరూ ఏకంగానే ఉంటాం, అందరం కలిసే ఉంటాం, అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తాము. ఆ ప్రొడ్యూసర్ మెంబర్లు మా దగ్గర లేరు, చాలా తక్కువ. యాక్చువల్ మేజర్ ప్రాబ్లమ్ విత్ ద ప్రొడ్యూసర్స్ అండ్ స్టూడియో ఓనర్స్. మెంబర్స్ మా దగ్గర ఉన్న వాళ్ళంతా సీనియర్ మెంబర్లు. దానిలో కొంతమంది ప్రొడక్షన్లు ఉన్నోళ్ళు ఉన్నారో లేరున్నారో అది కూడా తెలియదు. దిల్ రాజు గారు ఇప్పుడు ఒక్కటండి, మా సంస్థ గొప్పది. దిల్ రాజు ఇది ఇండివిజువల్ స్టేట్. అంటే నేను అనేది మా సంస్థ అంటే హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. దిల్ రాజు గారు అని మేము అడగలేదు. వీఆర్ నాట్ టేకెన్
అంటే ఆయన పర్మిషన్ తీసుకొని ఈ మీటింగ్ ఏం కండక్ట్ చేస్తున్నాం. మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్కు వీ విల్ కమ్ విత్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఏది వెదర్ ఈజ్ విత్ అస్ ఆర్ నాట్. ఇక మీరు గతాన్ని దవ్వకండి మీకు గతాన్ని తెలియకుండా ఆయన తెలియకుండా మీరు మాట్లాడారు. ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేశాడు కదా ఏమని సురేష్ బాబు మనిషి అని. సురేష్ బాబు మనిషి అని డిక్లేర్ చేశాడు కదా దిల్రాజు. ఆయన చెప్పాడు. ఆయన అది ఇండివిజువల్ కాదు. ఆయన నేను చెప్పాడు తెలంగాణకు నేను రిప్రజెంట్ చేస్తానా లేదా అని ఆయన చెప్పాలి. మీరు ఆ క్వశ్చన్ ఆయన అడగండి. తెలంగాణకు రిప్రజెంట్ చేస్తున్నాడా నిలబడ్డా అక్కడ అనేది నేను కనుక్కొని చెప్తా అంటున్నా కదా. లేదు అందుకొరకే నేను చెప్పాను. అయితే ఒకటే మీరు అడిగిన దానికి సార్ ఒకటి చెప్తాను. మేము అక్కడ ఛాంబర్లో మెంబర్ ఉన్నాక కూడా మనం ఎందుకు పెట్టారని మీరు ఒకటి అడిగారు చూడండి. ఎప్పుడంటే ఇప్పుడు యాజ్ ఎ మెంబర్గా అక్కడ రైట్ ఉంది. అక్కడ వీళ్ళందరికీ అక్కడ రైట్ ఉంది ఆ ఛాంబర్లో మెంబర్లుగా. అందరం కలుపుకుని పోదామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కేసీఆర్ గారు అనుకుంటున్నారు, మా నాయకుడు అట్లా మేము అనుకుంటున్నాము అనే ఉద్దేశంలో, మంచి ఉద్దేశంతో అందరం కలిసి మేము అడిగాం వాళ్ళు ఇట్లా ఒక ప్యానెల్ ఫామ్ చేద్దాం, ఎలక్షన్ కలిసి వెళ్ళిపోదామని. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము 1 కూడా ఇవ్వలేము, 2 కూడా ఇవ్వలేము, అసలు మీరు ఏమైనా చేసుకోండి, చాలా దురహంకారంగా పూరితంగానే మాట్లాడారు వాళ్ళు. దాంతో మేము ఏం చేసామంటే వీఆర్ ఫోర్స్డ్ టు లేకుండా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి వస్తున్న అధికారమైన ప్రధానమైన ఎన్నికలు ఇవి. తెలుగు ఫిలిం ఛాంబర్కి గవర్నమెంట్ దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ తెలంగాణకు కూడా మన తెలుగు ఫిలిం ఛాంబర్ మనదే అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలంటే అందరూ ఒక ప్యానెల్ వేసుకొని యునానిమస్గా వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఎందుకంటే పోటీ ఎందుకు మనం కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు ఉద్దేశం ఉన్నప్పుడు అది మేము ప్రపోజ్ చేసాం. వాళ్ళు చేయలేదు, మేము చేసాం. మేము నిలబడ్డాం, వెళ్ళి ఛాంబర్లో కూర్చున్నాం, లోపల కూర్చొని బయట ఉన్నాం. ఎట్లాగైతే ఈ 50 ఏళ్ళ పడి జరుగుతుందో తెలంగాణకి అదే పద్ధతిలో మేము వెయిట్ చేసాం. ఓకే మన అవసరం అన్నది వాళ్ళు ఏమన్నా కానీ మనకైతే ముందుకు మంచిగా కలుపుకొని పోదాం, మనకు మంచి సంకేతం పంపిద్దాం సమాజానికి అనుకున్నాం. వెళ్ళి మాకు భోజనం కూడా లేదు. 2 గంటలు 3 గంటల దాకా వెయిట్ చేసాం. అక్కడ 2:30 వరకు వెయిట్ చేసాం. మోహన్ గౌడ్ గారు పాపం చూసారు, ఆయన కూడా అటు తిరుగుతున్నాడు. వాళ్ళు టిఫిన్లు చెప్పుకొని తింటున్నారు, మాకు ఛాయలు లేవు, టీలు లేవు. ఇది కూడా ఒక సింబాలిక్ షాట్. మనం ఎట్లా సినిమాలో ఉన్నాం కాబట్టి ఒకవైపేమో రాజభోగాలు, ఇంకోవైపేమో పేదవాడి కన్నీరు, 2 విజువల్స్. సార్ మేము కూడా ఒక అవమానం సహించాం, పర్లేదు. ఇప్పుడు అవమానం పడింది మాకు ఎవరు తెలియదు కదా, మీరు అప్పుడు ఎవరు లేరు కదా, మీడియా మేమే కదా. కలిసి ఒక యునానిమస్గా ఒక బాడీ ఏర్పడింది అనుకోండి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఫలానా అధ్యక్షుడు, ఫలానా సెక్రటరీ, ఫలానా మెంబర్ సీసీ అనుకుంటే చాలా హ్యాపీ, గవర్నమెంట్ అందరం కలిసిపోవచ్చు అనుకున్నాం. కానీ ఏమైందంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మమ్మల్ని ఇంకా అవమానపరిచి అట్లా మేము ఇవ్వమని చెప్పారు. మేమేం చేసాము, తెలంగాణ ప్యానెల్ పెట్టుకుని పోటీ చేయొచ్చు, కానీ మేము అనుకున్నాం అది కరెక్ట్గా కాదు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్ పేరు పెట్టారు వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేసాం మనం. సరే అందరి దృష్టిలో కూడా ఇప్పుడు ఎందుకన్నా వీళ్ళు తెలంగాణ ఎందుకు మళ్ళీ పోరాటం చేస్తాను మీరు అడగవచ్చు, రేపు ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళు. అందుకని మేమేం చేసామంటే ఇంకొక ప్యానెల్, అంటే ఆంధ్ర వారితో కలిసిన ప్యానెల్లో మేము కూడా కలిసి ఓకే అది బల్లాల దేవుడి ప్యానెల్ అనుకుంటే బాహుబలి ప్యానెల్ అనుకున్నాం, ఒక ఫైట్ చేద్దాం అనుకున్నాం. అయితే అనుకొని 50-50 అనుకొని దీనిలో పోరాటం చేసాం. దీనిలో కూడా ఇంకొక దూరం ఏం జరిగిందంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే మా ప్యానెల్ మెంబర్కి ఒక ఆయనకి 370 ఓట్లు వస్తే మాకు 270 వచ్చాయి. సో దీనివల్ల కూడా ఏం జరిగిందంటే, ఎందుకు జరిగింది ఇది, రాత్రి ఎట్లా ఏం మారిపోయింది జరుగుతుందని మేమేం చేసామంటే, ఇది యాక్చువల్గా మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఇలా చేస్తారని. మేము మీకు చెప్పామనుకోండి, మీరు ఊహించుకుని అట్లా చెప్తారంటారు, మీరే కదా అంటే సమాజం లేదా ఎవరైనా కానీ. ఇవాళ ఎక్స్పోజ్ చేసాం మేము, అంటే వాళ్ళు జరిగిన దాన్ని మనం ఎట్లా మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తారో అంటే వితౌట్ స్ట్రింగ్ మేము చేసాం. ఇవాళ ఎక్స్పోజ్ చేసాం, ఎందుకంటే మమ్మల్ని ప్యానెల్లో పెట్టుకున్నారు, ప్యానెల్ వాళ్ళు గెలిచారు, మేము గెలవలేదు. తర్వాత ఇవాళ కూడా ఏమంటారంటే ప్యానెల్ గెలవడం పక్కన పెట్టేస్తే ఒక్క ఫోన్ కాల్ వాళ్ళ దగ్గర నుంచి లేదు, మీరు ఓడిపోయారు బాధపడకండి మనంతా ఒకటే అనే మాట ఇప్పటిదాకా లేదు. అంటే వాళ్ళ దగ్గర కొంతమంది కట్టపలు ఉన్నారు, మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. కట్టపలు ఏంటంటే మనసిటే ఉంటుంది, కానీ అక్కడే ఉంటారు వాళ్ళు, అంటే కొన్నిటికి బందీలు వాళ్ళు, అది వాళ్ళ ఆర్థిక బంధనాలా లేకపోతే ఆ గొలుసు మనకు తెలియదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పడితే మన గురించి బాధపడతారు, కానీ అక్కడే వాళ్ళు ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు తెలంగాణ రిప్రజెంట్ చేయరండి. ఇవాళ ఇప్పుడు ప్రెస్ అని పేరు పెట్టుకుని ప్రతివాడు ప్రెస్ రిపోర్టర్ కాదు, మీకు తెలుసు, సీనియర్స్, మీరు క్వశ్చన్ అడగలుగుతున్నారు, వేరే వాళ్ళు అడగలేరు. అంటే ఇట్లా ఏదో వేరియేషన్ ఉందో, తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు, తెలంగాణ పేరు పెట్టుకుని ఉండేవాళ్ళకి 2 రకాలు ఉన్నాయి. సో వాళ్ళని మనం పరిగణలో తీసుకోవట్లా. దిల్రాజు గారికి కూడా ఆయన గెలుపు కాదండి, మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన 12వ వ్యక్తిగా ఆయన అభ్యర్థిగా గెలిచాడు. ఆయన కేవలం చాలా తక్కువ ఓట్లతో, అంటే ఇంకా లాస్ట్ మినిట్లో ఆయన ఆపేరు వీళ్ళు, ఎందుకంటే అది కూడా బాగుండదని ఉద్దేశంలో. అంటే 12 మంది ఈసీ మెంబర్లు అంటే 12వ వ్యక్తికి మన తెలంగాణ గెలుస్తాడా, ఆయన ఎన్ని హిట్లు ఇచ్చాడు, ఎంత గౌరవం తీసుకొచ్చాడు, తెలంగాణ తెలుగు సినిమా తీసుకొచ్చాడు గౌరవం. ఆయన కూడా దానివల్ల ఆయన మీద సానుభూతి చూపిస్తూ ఉన్నాం. దిల్రాజు మా మనిషి, 100% మా మనిషి. అయితే దిల్రాజు కూడా అవమానకరంగా గెలిపించారు, అది జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము
తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ మీదే అనుకున్నప్పుడు, తెలంగాణకి ప్రాధాన్యత లేనప్పుడు, తెలంగాణ మీకు అవసరం లేనప్పుడు తెలంగాణ వాళ్ళు పైగా వాళ్ళు మీడియాలో ప్రచారం చేసుకున్నారు. మా ప్యానల్ చంద్రబాబు ప్యానల్, వాళ్ళ కేసీఆర్ ప్యానల్ అని చూడండి పత్రికలు. ఎలక్షన్ ముందు పేరు చెప్పలేము మనం. అయితే ఇట్లా ప్రచారాలు జరిగిన తర్వాత అది చంద్రబాబు కేసీఆర్ మధ్య పోటీనా, లేకపోతే సినిమా వాళ్ళ మధ్య పోటీనా, ఆరోగ్యమైన పోటీనా, అనారోగ్యమైన పోటీనా మీరు డిసైడ్ చేయండి. ఇవన్నీ కూడా భరించాం మనం. ఇవాళ మేము ముందు ఎందుకు వచ్చామంటే మేము కూడా సినిమాలు తీస్తున్నాం. సినిమాలు సినిమా రిలీజ్కి ఉంది. చాలామంది సినిమాలు చేస్తారు. సినిమా వ్యాపారంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. సొల్యూషన్ ఏంటంటే ఒకటే సొల్యూషన్ సార్, ఒకటే సొల్యూషన్. అవును, ఎక్స్పోజ్ చేసాం. అది ఇవాళ మనకు ఎలక్షన్ అయిపోయింది సార్. సార్ ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ వాళ్ళ స్వభావాన్ని మేము బట్టబయలు చేసాము. ఇవాళ తెలంగాణ షేర్ ఏంటి మనకు తెలియాలి. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ సభ్యుల వాటా ఎంత, తెలంగాణ సభ్యులు ఎంత ఉన్నారు, అది సపరేట్గా వివరణ జరగాల. ఇప్పుడు ఎన్ని సంస్థలు రాష్ట్రాల్లో విభజన జరిగినాయి కదా, అట్లా రాష్ట్రాలు ఎట్లా విడిపోయినాయో తెలంగాణ వాటా కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి విడిపోవాలి. రెండు కలిసి మళ్ళీ పనిచేయాలి. అన్నదమ్ములాగా విడిపోదాం, ఆత్మలాగా కలిసి పనిచేద్దాం. అది విడిపోయినంత కాలం ఈ సమస్య ఉంటుంది. ఇంకో ఎలక్షన్లు మమ్మల్ని మీరు వెన్నుపోటు పొడుస్తారు, ద్రోహం చేస్తారు, జరుగుతూ ఉంటుంది. మా తరఫున 4 విన్ అయినా 5 విన్ అయినా కూడా కేసీఆర్ ఎన్నిసార్లు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తేవడానికి రాజీనామా చేసిండో మళ్ళీ అన్నిసార్లు రాజీనామా చేద్దామనే ఉద్దేశంతో పోటీ చేసినాం. సో ఛాంబరు మా వాట మాకు ఇవ్వాలి, రెండుగా విడిపోవాలి, ఆ తర్వాత మనం కలిసి పనిచేయాలి. ఇది మా స్లోగన్. అంతే సార్. ఇంకెవరన్నా మాట్లాడారు? కన్క్లూడ్ చేయమంటే నేను చేస్తాను. మాట్లాడలేక లేదు. రెండు మాటలు చెప్తారు రమేష్. ఒక ప్లీజ్. నేను ఫైనాన్సర్గా ఉన్నాను. తర్వాత అందరికీ ఇప్పుడున్న పెద్దవాళ్ళకు కూడా ఫైనాన్స్ చేసేవాడిని. తర్వాత నచ్చక ఇండస్ట్రీలో ఉన్న తీరు నచ్చక కొంతకాలం బయట ఉన్నాను. తర్వాత 2010లో మన కామన్గా బాధపడే వాళ్ళందరూ వస్తే ఆ రోజు కూడా చెప్పాను, ఇలాంటి రోజు వస్తుందని ఆ రోజు చెప్పి ఇవన్నీ కాదు, ఒక సపరేట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి దాంట్లో అందరం తెలంగాణలో అందరూ ఒక జరుగుతారనే ఉద్దేశంతో 2010లోనే స్టార్ట్ చేశాం సార్. చేశాక అప్పుడేమైంది రాజకీయం, ఇక్కడ అక్కడ 2 సార్లు రాజకీయం ఏంటంటే తెలంగాణలో సపరేట్గా వెళ్తే ప్రాబ్లం వస్తుందని దీని పేర్లు మార్చుకున్నారు. పేర్లు మార్చుకునే అవసరం లేదు కానీ పేర్లు మార్చుకున్నారు. ఇప్పటికైనా మీకు వచ్చిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి 1 మినిట్లో నేను చెప్తాను. ఎన్ని ఉన్నా కూడా ఒక్కసారి ఒక అభిప్రాయం వస్తే విడిపోతే అందరం ఒక చోట వద్దామని నా అభిప్రాయం. నేను నా పేరు సరెండర్ చేయడానికో లేదా అందరి ఇళ్ళ రావడానికో లేదా వేరే దాంట్లో పోవడానికి అభ్యంతరం లేదు. అందరికీ ప్రాబ్లం, ఈవెన్ కేసీఆర్ గారు కూడా అదే ప్రాబ్లం ఉంది. అందరు ఇన్ని పెట్టారు, ఏం చేయాలా ఎక్కడని. సో నేను కేసీఆర్ గారికి కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే అసలు మనసులో ఉన్న అభిప్రాయాలు వీఆర్ ఆల్ వన్. కాకపోతే ఏంటంటే కేవలం కేసీఆర్ గారి మీద రెస్పెక్ట్ తోటి ఈవెన్ నేను కూడా ఆ ఛాంబర్ నుంచి కూడా పోటీ చేశాను. మొన్న చేసినప్పుడు ఏమనుకున్నానంటే సరే న్యాయంగా జరుగుతుందని ఎలక్షన్స్, కానీ టోటల్లీ ఫ్రాడ్ ఎలక్షన్స్. వీ కెన్ 100% ప్రూవ్. ఒక సిట్టింగ్ జడ్జిని పెడితే కనుక వీళ్ళందరూ కూడా ఓడిపోతారు, గ్యారంటీగా ఓడిపోతారు. అది మాత్రం చెప్పడానికే స్పెషల్గా నా ఆవేదన. తర్వాత ఎన్ని ఛాంబర్లు వచ్చిన తర్వాత ప్రాబ్లం లేదు, మేము అందరం మీటింగ్ పెట్టుకొని ఒకటే అవుతాము. కేసీఆర్ గారు కూడా మా యూనిటీ చూపిస్తాము. కాకపోతే ఇవాళ ఈ రోజు నుంచి ఓన్లీ డివిజన్ తప్ప వేరే అజెండా లేదు. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు ఆకుల సురేష్. నిన్న జరిగిన ఎలక్షన్లలో మన మిత్రులతో పాటు నేను కూడా పోటీ చేయడం జరిగింది. నామినేషన్ వేసి విడ్రా రోజు మేము ఛాంబర్లో కూర్చొని 2.5-3 గంటలు టైం వరకు తినకుండా అక్కడ కూర్చొని మోహన్ గౌడే కానీ ఆర్కే గారితో కానీ ఈ పోటీ వద్దు, తెలుగు అనే పేరు పెట్టిన దానికి మనందరం కలిసిపోదాం, దాని ప్రకారంగా మన తెలంగాణ వాళ్ళకు 2-3 ఈసీ ఇచ్చి కలిసిపోదాం, ఇప్పుడు కొత్త ఛాంబర్ని మనం ఇది చేసుకున్నాం, కొత్త రాష్ట్రాలైనాయి అని చెప్పి అనుకొని ప్రపోజల్ పంపిస్తే మీకు ఒక్కటి కూడా మేము ఇచ్చే సమస్య లేదు. మాది మెజార్టీ ఉంది, మీ తెలంగాణ ప్రొడ్యూసర్లు లేరు, ఓటింగ్ శాతం మీది తక్కువ,
అని చెప్పి అనగదొక్కే విధంగా మాట్లాడి ఇన్సల్ట్ చేశారు కాబట్టి ఎవరన్నా అన్నారా మాటలు ఆ? మాటలు మీరు అన్న మాటలు అదే. ఎవరన్నా అన్నారా మాకు ఇయ్యము అన్నప్పుడే మాకు అర్థమైపోయింది మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని చెప్పి ఇవ్వము అని చెప్పి మేము వాళ్ళకి ప్రపోజల్ పంపించినాం. మేము పంపిస్తే మీకు మేము 3 ఇవ్వము అని అన్నప్పుడే మమ్మల్ని వీళ్ళు అనగదొక్కుతారని అర్థమైపోయింది. సి కళ్యాణ్, కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి వెంకటేశ్వరరావు, ఏలూరు సురేందర్ రెడ్డి, నేను ఏలూరు సురేందర్ రెడ్డి గారు, కొడాలి వెంకటేశ్వరరావు గారు లోపల కూర్చున్నారు. మాట్లాడుకొని వాళ్ళకి మేము పంపించినాం మేము చెప్పారు. వీళ్ళతోని. అప్పుడు మేము ఇవ్వము అని అన్న చెప్తున్నాం కదా నేను. ఇప్పుడు ఇవ్వము అని అన్నప్పుడు అక్కడ మేము ఇన్సల్ట్ ఫీల్ అయినాము. ఈ అన్యాయాన్ని బయటికి తీసుకురావాలంటే తప్పకుండా మనం పోటీలో నిలబడాలని నిర్ణయించుకొని అప్పుడే మేము తెలంగాణ ప్యానెల్ని ఒకటి చేసి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మేము పోటీ చేద్దామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటప్పుడు ఇక్కడ చెదలవాడు గారు కానీ ఇంకొకరు కానీ వద్దు, చిన్న ప్రొడ్యూసర్ల తరఫున తెలుగు అనే పేరు పెట్టారు కాబట్టి ఈ ఒక్కసారి పోటీ చేస్తే మీకు ఓట్ల శాతం ఎట్లా పడుతుంది, మోసం ఎట్లా జరుగుతుందో తెలిసిపోతుంది అని చెప్పారు కాబట్టి పోటీ చేసినాం. ఆ మోసం ఇప్పుడు తేట తెల్లమైంది. ఇక్కడ ఉన్న వర్గంలో ప్యానల్లో, అక్కడ ఉన్న వర్గంలో ప్యానల్లో వాళ్ళు గెలిచిండ్రు, తెలంగాణ వాళ్ళు ఓడిరు అనేది నగ్న సత్యం. అందుకనే ఇది ఎప్పుడు న్యాయం జరగదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని సంస్థలను విడదీసినట్టు దీన్ని కూడా విడదీసి ఆ పర్సంటేజ్ 48-52 ప్రకారంగా మాది మాకు పంచిస్తే మంచో చెడో మేము మా సంస్థను నడిపించుకొని మేమే సినిమాలు తీసుకొని అభివృద్ధి చెందుతామా నష్టపోతామా, కేసీఆర్తో పాటు మా తెలంగాణ రాష్ట్రంతో పాటు కింద మీద మంచి చెడు మేమే పడతామని చెప్పి మేము ఖచ్చితంగా ఉన్నాం. కాబట్టి దీన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని మీడియా సోదరులను కోరుతున్నాం. నమస్కారములు. మా తెలంగాణ ప్రొడ్యూసర్స్ అందరి తరఫున మీ అందరికీ నమస్కారాలు. నా పేరు బొందుగుల శ్రీనివాస్ రెడ్డి, ప్రొడ్యూసర్ని. నిన్న జరిగిన ఎలక్షన్లో మా దాంట్లో సానాయాద్ రెడ్డి గారికి 250 ఓట్లు వచ్చాయి, అల్లాని శ్రీధర్ గారికి 230 ఓట్లు వచ్చాయి, నాకు దాదాపు 200 ఓట్లు వచ్చాయి. ఈ 250 మందికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. వీళ్ళకి చెప్పాల్సింది చాలా ఉంది. వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఓటేశారు. నమ్ముకొని ఓటేసిన వాళ్ళకి మేము సరి అయిన సమాధానం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఓడటానికి కారణము ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న ఆంధ్ర వ్యక్తులకి ఒక వ్యక్తికి 20 ఓట్లు, ఒక వ్యక్తికి 15 ఓట్లు ఉన్నాయి. అలా మల్టిపుల్ ఓట్స్ వాళ్ళకి 150 నుంచి 200 ఓట్లు ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఓటే కనుక లేకపోతే ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు 4 క్యాండిడేట్లు మా గెలిచేవాళ్ళు. మా దగ్గర ఉన్నాయన్నీ 1 ఓటు 2 ఓట్ల కంటే ఎక్కువ లేవు. మాకు వచ్చిన 250లో దాదాపు 220 వరకు సింగిల్ ఓట్సే ఉంటాయి. మరి అక్కడ వాళ్ళకున్న మల్టిపుల్ ఓట్స్ 10 మంది క్యాండిడేట్లకి 200 ఓట్లు ఉన్నాయి. ఆ డిఫరెన్స్ తోటి ఓడిపోయామని నాకు అనిపిస్తుంది. మాకు ఓడటం ముఖ్యం కాదు, ఇది తెలంగాణ వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఓడిపోయినట్టే బాధ వేస్తుంది. అంతే. మేము ఓడిపోవడానికి కారణము మేము కాదు, వాళ్ళు చేసిన పన్నాగం. మేము ఆలోచించింది ఏంటంటే తెలుగు అని పేరు పెట్టారు కాబట్టి అందరం కలిసి ఉందామనే భావనతోటే మేము ఇప్పటివరకు ఉన్నాము. కలిసి ఉండట్లేదు, కలవడం వాళ్ళకు సాధ్యం కాదు, వాళ్ళు కలవరు. అది మేము తెలుసుకున్నాము ఈ ఎలక్షన్ ద్వారా. దీనిలో కలవనప్పుడు విడిపోవడమే కరెక్ట్ అని చివరిగా మేము అందరం భావిస్తున్నాము. విడిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతాము అని మేము అనుకుంటున్నాము. విడిపోవడం వల్ల ఎవరికి నష్టం జరగదు, విడిపోయి కలిసి పనిచేయడం వల్ల ఎవరికి నష్టం జరగదు. కాబట్టి ఆ తెలుగు అనే పేరు కూడా వాళ్ళు వాడుకోవడానికి అర్హతులు కాదు. వాళ్ళు ఏపీ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టుకోవాలి. తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ మాది మేము ఉంటాము. మేము తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ కోసం తప్పకుండా సాయశక్తుల కృషి చేస్తాము. మా వంతు సహాయము తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్కి మేము అందిస్తాము. సెలవు. మీ దాని గురించే నేను ఫైట్ చేశాను. ఓకే. నా పేరు మోహన్ గౌడు. వాస్తవాలను వెలుగులోకి తేవలసినటువంటి మీరు ఈ వాస్తవాన్ని కూడా వెలుగులోకి తేవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మొదటిగా నా మీద ఉన్న నమ్మకంతో నేను సెక్రటరీ అవుతానన్నటువంటి ఆశతో
ప్రొడ్యూసర్ సెక్టార్ తరఫున ఎంతోమంది ఓటింగ్లో పాల్గొని మాకు సహకరించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఓటరుకు కూడా మొదటిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, సెక్రటరీగా నేను కావాలన్నటువంటి మీ ఆశ నెరవేరలేదు. దానికి ఎన్నో కుట్రలు, మోసాలు, కుతంత్రాలు జరిగాయి. అవన్నీ కూడా మీకు తెలియచేయకపోతే నేను మీకు నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతాను, నేను వాళ్ళతో అయినట్లుగా మీరు భావిస్తారని చెప్పేసి వాస్తవాలను మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. డి సురేష్ బాబు అండ్ గ్రూప్. సార్ అంటే ఎమోషన్లో సార్ అన్నాజీ గెలిచిన విషయం గెలిచిందే. తర్వాత ఫస్ట్ నుంచి కూడా మా ఒక ప్రపోజల్తో మేము సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ ప్రపోజల్ ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ముందుకు పయనించాలి, అభివృద్ధి వైపు పయనించాలని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఫైట్ చేద్దాము, మీతో కలిసి ఉండడానికి మేము సమ్మతిస్తున్నాము అని చెప్పేసి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈసారి చిన్న వాళ్ళ తరపున మోహన్ గౌడ్ సెక్రటరీగా ఉంటాడు, ఆయనకు మీ మద్దతు అన్నప్పుడు సురేష్ బాబు గుడ్ ఐడియా, గుడ్ ప్రపోజల్, ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణిద్దాం, మోహన్ గౌడ్కు మా సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. దానికి నిజంగా కూడా మేము చాలా ఆనందపడ్డాం. ఇన్ని రోజులకైనా సురేష్ బాబు మనసు మారింది, ఆయన ఇండస్ట్రీ బాగు కోరుకుంటున్నాడని అనుకున్నాను. తర్వాత ఆ ప్రపోజల్ను మా వాళ్ళకు చెప్పినప్పుడు చాలామంది, అన్నయ్య నువ్వు వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు మేకవన్య పులులు, వాళ్ళు ద్రోహులు, దుష్టులు, వాళ్ళని నమ్మొద్దు, మీరు వాళ్ళని నమ్మితే ఖచ్చితంగా మీకు మోసం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. అయినా నేను వాళ్ళకు నచ్చ చెప్పాను. ఈసారి అంటే మేము కొన్ని చిన్న ప్రపోజల్స్ పెట్టాం. చిన్న సినిమాకు మార్నింగ్ షో ఆడాలి, తర్వాత చిన్న సినిమాకు థియేటర్ల అవైలబిలిటీ లేదు, దాన్ని మనమంతా కలిసికట్టుగా ఆ ప్రాబ్లంని సరిదిద్దుతామన్నప్పుడు ఓకే మనమంతా కలిసికట్టుగా దీన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఆయన ఏ ప్రామిస్ అయితే చేశాడో మళ్ళీ 2 సార్లు ఆయన కలవడం జరిగింది. 2 సార్లు కూడా సెక్రటరీ ప్రపోజల్ను ఆయన ఓకే, అబ్జెక్షన్ లేదని చెప్పాడు. ఆయన తరపున అంటే వాళ్ళ తరపున ఏంటంటే కొడాలి ఎక్కువగా నాతో మాట్లాడేవాడు. కొడాలితో కూడా అన్నయ్య మార్కెట్లో ఇట్లా అనుకుంటున్నారు, నాకేదో మోసం చేస్తారు, ద్రోహం చేస్తారని, ఇది వాస్తవమా? వాస్తవాలు అయితే చెప్పండి, నేను సపరేట్గా కంటెస్ట్ చేస్తాను. మీరు నమ్మించి ద్రోహం చేయొద్దు అంటే కొడాలి మా సైడ్ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి చివరి వరకు కూడా చెప్పాడు. నేను సెక్రటరీ కావాలన్నటువంటి ఆశతోనే ఎంతోమంది వచ్చి ఓట్లలో పార్టిసిపేట్ చేశారు. ఇది సురేష్ బాబు బలం మాత్రం కాదు. సురేష్ బాబు పేరు చూసో, సురేష్ బాబు బలం చూసో గెలిచినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రొడ్యూసర్ సెక్టార్లో. కేవలం నమ్మకంతో వచ్చి ఓట్లేస్తేనే గెలిచారు. చాలామంది అంటే చాలా పత్రికలలో సురేష్ బాబు ప్యానెల్ అఖండ విజయం, ప్రోగ్రెసివ్ ప్యానెల్ అఖండ విజయం వేశారు. ఇది తప్పు. ఆ ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కాదు, సురేష్ బాబు నమ్మక ద్రోహం ప్యానెల్. అది నమ్మక ద్రోహం చేశాడు. నిన్న ఈసీలో కూడా అదే అడిగాను, మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు సార్, నమ్మక ద్రోహం చేస్తున్నారని చెప్పాను. ఇంకొకటి సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను 7 సంవత్సరాలు ఈసీ మెంబర్గా ఉంటే 4 సంవత్సరాలు జాయింట్ సెక్రటరీగా నేను చేశాను. మోహన్ గౌడ్ ఎక్స్ట్రాడినరీగా సర్వీస్ చేస్తాడు, మోహన్ గౌడ్ సేవలు ఛాంబర్కి అవసరమని కొనియాడి, మోహన్ గౌడ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అని చెప్పి కేవలం ఒక బీసీనని, ఒక గౌడ కులానికి చెందినటువంటి వాడిని అని చెప్పేసి ఒక వెన్నుపోటు పొడిచారు, నమ్మక ద్రోహం చేశారు సురేష్ బాబు వాళ్ళ ప్యానెల్ అంటే వాళ్ళ గ్రూపు. దీన్ని నేను ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. దయ ఉంచి నా మీద నమ్మకంతో వచ్చి మీరు ఓట్లేశారు. నేను వాళ్ళని నమ్ముకోవడం అనేది నా తప్పు. దీనివల్ల ఏంటంటే మీరు నా పైన ఉంచిన నమ్మకాన్ని
నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను, నెరవేర్చలేకపోతున్నాను. నా ఈసీ పదవికి కూడా రెసిగ్నేషన్ ఇచ్చి చిన్న వాళ్ళ తరపున ఏ అయితే పోరాటాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి నేను ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధపడుతున్నాను. వీళ్ళు కేవలం తెలుగు ఇండస్ట్రీ కలిసి ఉండాలి, తెలుగు ఇండస్ట్రీలో అందరం కలిసి ఉండాలి అనేది కేవలం డ్రామా. వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు ఈ ఇండస్ట్రీని దోపిడీ చేయడం కోసం, అక్కడ పదవులు కాపాడుకోవడం కోసం ఇది ఆడుతున్నటువంటి డ్రామా తప్ప వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి అంటే తెలంగాణ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయరు. ఆంధ్రాకు రాయలసీమకు సంబంధించిన మాలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు న్యాయం చేయరు. కేవలం వాళ్ళు లబ్ధి పొందడం కోసం అక్కడ డ్రామాలు ఆడుతూ, మోసాలు ఆడుతూ, కుట్రలు ఆడుతూ, పైకి మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఏదో సురేష్ బాబు కావాలనుకున్నట్టు, ఇండస్ట్రీ సురేష్ బాబు కోసం వచ్చి ఓట్లేసినట్టు, ఇదంతా స్టెంటు. సురేష్ బాబు పేరు చెప్తే అసలు ఒకటి గెలవడు. వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు వచ్చి మీరు మళ్ళీ ఎలక్షన్స్ ప్రొడ్యూసర్ తరఫున కంటెస్ట్ చేయండి. మీరు గెలిస్తే నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీకు డిపాజిట్లు వచ్చినా నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, ఇప్పుడు రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు అది ఈ పోస్టుల విషయంలో వీటి విషయంలో విభజన అనేది అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ 4 రాష్ట్రాలకు సంబంధించింది, అంటే ప్రస్తుతం 5. అక్కడ ఏంటంటే కర్ణాటకకు సంబంధించి కొన్ని సీట్లు ఉంటాయి. అక్కడ అక్కడ ప్రతినిధులు వాళ్ళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. తమిళనాడు నుంచి ఉంటుంది, కేరళ నుంచి ఉంటుంది, తెలుగు నుంచి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టి వీళ్ళల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం అవసరం, ఆంధ్ర నుంచి అవసరం. ఈ పోస్టులు అనేది విభజించి సరి అయిన పరిపాలన చేయవలసిందిగా నేను వాళ్ళని కోరుతున్నాను. కానీ వాళ్ళు చేయరండి. వాళ్ళకేంటంటే ప్రపంచమంతా వాళ్ళే దోచుకోవాలి, ప్రపంచమంతా వాళ్ళకే కావాలి. వాళ్ళ ఆకలి తీరదు, వాళ్ళ దాహం దప్పిక తీరదు. ఎందుకు వాళ్ళ గురించి చెప్పాలంటే బాహుబలి 2 మాదిరి బాహుబలి 10 తీయాలి వాళ్ళ స్టోరీస్ అన్నీ. అలాంటి స్టోరీస్ వాళ్ళే. ప్లీజ్ దయ ఉంచి వాస్తవాలను వెలుగులోకి తండి. వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్.